ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, వీటన్నిటిపైన కూడా మనం అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మనందరికీ ఉంది. దయచేసి రాజకీయ పరంగా మనం ఎదగాల్సిన కార్యక్రమం ఇది. గతంలో 2019 ఎలక్షన్స్ ముందు కూడా నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఒకే మాట చెప్పేవాడిని. స్పందించే సమయం వచ్చినప్పుడు మన జన సైనికులు, వీర మహిళలు వెనకడుగు వేయరు. అది ఎటువంటి కార్యక్రమమైనా కానివ్వండి. మన కుటుంబంలో ఒక వ్యక్తిని మనం కోల్పోతే ఏ విధంగా రెస్పాండ్ అవుతామో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందంటే, పొరపాటు జరిగిందంటే అందరికన్నా ముందు స్పందించి అది విరాళాల రూపంలో కానివ్వండి, లేదా పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి సహాయం అందించడం కానివ్వండి, భరోసా కల్పించడం కానివ్వండి, ఎప్పుడు కూడా అద్భుతంగా నిలిచింది మన జన సైనికులు, మన వీర మహిళలు. అటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు. అది మనం చేయగలిగాం. అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అది మనందరిలో కూడా ఆ విధంగా స్పందించే మనస్తత్వం ఆయన తీసుకురాగలిగారు. ఆయన ప్రత్యేకంగా చేస్తారు. ప్రజలకు కూడా మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఎన్నికల ముందు మనం రైతుల కోసం, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి అనే ఉద్దేశంతో ఆ రోజున మనం రాష్ట్రంలో ఉన్న సంఖ్య దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మనకి సమాచారం వచ్చింది. ప్రతి పోలీస్ స్టేషన్కి మన ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి అక్కడ ఉన్న కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యకి పాపం కోల్పోయారో వాళ్ళ కుటుంబాన్ని మనం పిలిపించి చెక్ చేసుకుని ₹1,00,000 ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి మనం అందించాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి అందరికన్నా ముందు నిలబడింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ₹5 కోట్ల విరాళం ఇచ్చి ఆ రోజున కౌలు రైతు కుటుంబాలని ఆదుకోగలిగారు. అంటే ఆ స్ఫూర్తిని నింపే విధంగా ఆయన అందరికన్నా ముందు, అది ఉగాది రోజు నాకు బాగా గుర్తు, ఆ రోజు ముందడుగు వేసి ₹5 కోట్ల విరాళం ఆయన అందించి ఆ రోజు నుంచి మనం ప్రతి జిల్లాలో పర్యటించి, అసలు ఎవరు ఊహించరు, తూర్పుగోదావరి జిల్లాలో నిజంగానే కౌలు రైతులు ఆత్మహత్యలు కుటుంబాలకి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం మనం అందించాం. అదే కాదు, మండపేటలో 2-3 సార్లు మనం ఏవైతే వరి పంట వేసుకుని ధాన్యం విషయంలో ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు, రైతులు ఇబ్బంది పడ్డారు, దానిపైన మనం చాలా బలంగా పోరాటం చేశాం. కాకినాడలో మీ అందరికీ తెలుసు, మనం ఆ రోజున దీక్ష కూడా చేసాం. ఒక రోజంతా కూడా వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు పడాలని, రైతాంగాన్ని కాపాడుకునే విధంగా కూడా మన కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఆ ఆలోచన మేరకు ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చినాక 6 నెలలు 9 నెలలు ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినాక ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా గర్వంగా, నిజాయితీగా 24 గంటల లోపే రైతుల దగ్గర మనం డబ్బులు వాళ్ళ ఖాతాలోకి మనం జమ చేస్తున్నాం. ఇదొక అద్భుతమైన కార్యక్రమం. మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, తెలుసుకోండి మీరు. ఎందుకంటే చాలామంది రైతులు అసలు వాళ్ళే నమ్మలేకపోతున్నారు. మేము ధాన్యాన్ని మిల్లు దగ్గర అందించి ఇంటికి తిరిగి వచ్చే వరకే డబ్బులు పడిపోయినాయి మా ఖాతాల్లోకి అనేది ఒక ఆశ్చర్యపరంగా వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, రోడ్ల విషయం కూడా మీకు తెలుసు కదా, ఏ విధంగా ఆ రోజులు గుంతలు ఉండేవో, ఏ విధంగా మనం ఎక్కడ ప్రయాణం చేయాలన్నా గంటలు పట్టేదో, 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా నరకం అనుభవించే వాళ్ళం. దాన్ని మొట్టమొదటి కార్యక్రమం చేసి మన రాజమండ్రిలోనే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రానివ్వలేదు. మీకు తెలుసు, ఆ రోజున ఉదయం ఏమో రాజమండ్రిలో మనం ఎక్కడైతే మనం కవాత్ చేశామో అక్కడే మన ధవళేశ్వరం దగ్గర మన రోడ్లు ఎక్కడైతే చెడిపోయినాయో అక్కడ మనం ఆ గుంతలు పూడుద్దామని ప్రయత్నం చేస్తే అది ఆ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితులకు రానివ్వమని చెప్పి పోలీసులు అడ్డుకుంటే చివరికి పట్టణం నగరంలోనే మనం ఆ కార్యక్రమం ఆ రోజు చేపట్టాం. బాలాజీలపేట ఇక్కడే చేసాం మనం. అక్కడి నుంచి మళ్ళీ ప్లేన్ వేసుకుని మనం డైరెక్ట్గా పుట్టపర్తికి వెళ్ళి, పుట్టపర్తిలో ఒక రోడ్డు మొత్తం నిర్మాణం చేయడానికి మన వాళ్ళంతా కూడా నిలబడి, బీటీ రోడ్డు కోసం వాళ్ళు నిలబడితే ఆ కార్యక్రమంలో కూడా మనం చేసాం. ఎక్కడ పోయినా మనం ఇబ్బంది పెట్టేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, అన్నీ తట్టుకున్నాం. ఈరోజు ఆ స్ఫూర్తి మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సామాన్యమైన ప్రయాణం కాదు. ఎందుకంటే నిజంగానే మనం ప్రభుత్వంలోకి రాగలుగుతాం అనేది చాలా తక్కువ మంది నమ్మారు ఆ రోజుల్లో. కానీ మీరందరూ నిలబడ్డారు. మీరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం పార్టీ ఇంకా ఎదగాలి, మనం అన్ని చోట్ల కూడా విస్తరించాలి, అద్భుతంగా విజయం సాధించాలని మీరు